మేము డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు లేవు, మా దగ్గర ఒక్క రూపాయి దొరకలేదు. అట్లాంటప్పుడు ఎవరో అప్రూవర్ల పేరుతో వాళ్ళని కూడా బెదిరించి చెప్పించి ఎట్లాగా మమ్మల్ని దోషులుగా చూపెడతారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ భార్య అడుగుతున్నటువంటిది, కేజ్రీవాల్ ఇంతకుముందు అడుగుతున్నటువంటిది. అయితే దానికి ఈడీ తాజాగా సమాధానం చెప్పింది. మద్యం విధానంలో కుంభకోణం ద్వారా ముడుపుల రూపంలో పొందిన 45 కోట్లను 2022లో గోవాలో ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ వాడినట్టు వచ్చిన ఆరోపణలు ఆదాయ పన్ను శాఖ సిబిఐ విచారణలు తగిన రీతిలో సమర్థిస్తున్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ మేరకు న్యాయస్థానానికి సమర్పించిన పత్రాల్లో ప్రస్తావించింది. హవాలా ఆపరేటర్ల వ్యవస్థ ఈ కేసులో పోషించిన పాత్రపైన దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పింది. నగదు అక్రమ చలామణిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆయన పార్టీ నేతలు విచారించాల్సి ఉంది అంది. లంచాల రూపంలో పొందిన డబ్బును ఎలా ఖర్చు చేసింది తెలుసుకునేందుకు 5 అంగడియా ఆపరేటర్ల వాంగ్మూలాలను ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ పన్నులు సుంకాలను ఎగవేసి హవాలా మార్గంలో డబ్బు చేరవేయడానికి వజ్రాలు ఆభరణాల వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న కొరియర్ వ్యవస్థనే అంగడియాలు అంటారు. మద్యం విధానంలో మొత్తం 100 కోట్ల లంచాలు చేతులు మారాయని ఈడీ అభియోగం. దీనిలో 45 కోట్లను గోవాలో ప్రచార నిమిత్తం ఖర్చు చేసేందుకు ఒక కంపెనీని ఆప్ రంగంలోకి దింపిందని ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ తెలిపింది. ఆప్ ఒక రాజకీయ పార్టీ అయినా దానిని పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 70 కింద కంపెనీగా వర్గీకరించవచ్చని పేర్కొంది. ఈ కంపెనీకి బాధ్యుడిగా కేజ్రీవాల్ని చూపింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన మాగుంట రాఘవ్ ద్వారా 25 కోట్లను హవాలా మార్గంలో బారాస ఎమ్మెల్సీ కవితకు ఆమె అనుచరులకు ఎలా బదలాయించింది గుర్తించినట్టు ఈడీ తెలిపింది. దీంట్లో మాగుంట రాఘవ్ కూడా చాలా కీ పాయింట్ అయ్యాడనమాట.